ఆవర్తన పట్టిక ప్రయాణంలో మోస్లే యొక్క సహకారం. మోస్లేస్ కాంట్రిబ్యూషన్ టు ద జర్నీ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. ఆవర్తన పట్టిక యొక్క ప్రత్యేక ప్రయాణం చాలామంది శాస్త్రవేత్తల ఆలోచన మరియు ఆవిష్కరణల ద్వారా దిశానిర్దేశం చేయబడింది. పట్టిక యొక్క రూపం ఏ విధంగా మారుతూ ఉందో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఆఖరి మలుపు. ఇక్కడ మరో ట్విస్ట్ వస్తుంది. ఈసారి ఇంతకు ముందు కంటే వేరుగా జరిగింది. ఇప్పటి వరకు ఆవర్తన పట్టికలోని మూలకాలను వాటి పరమాణు ద్రవ్యరాశి ఆధారంగా అమర్చే ప్రయత్నం జరిగింది. కానీ ఇప్పుడు తయారు చేయబడిన పట్టిక పరమాణు సంఖ్య ఆధారంగా ఉంది. ఎందుకు అలా? మెండెలేవ్ పట్టిక గుర్తుందా? ఇది భవిష్యత్తులో కనుగొనబడే మూలకాలకు స్థలాన్ని వదిలేసింది. కానీ ఆ పట్టికలో ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న కొన్ని మూలకాలు తక్కువ ద్రవ్యరాశి ఉన్న మూలకాల కంటే ముందు ఉంచబడ్డాయి. అటువంటి పరిస్థితిలో కొత్త మూలకాలు కనుగొనబడితే వాటిని ఉంచడానికి స్థలం లేనట్లయితే పరమాణు ద్రవ్యరాశి ఆధారంగా వాటిని ఎక్కడ ఉంచుతారు? ఇక్కడ నుండి ఇక్కడకు. భవిష్యత్తులో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. ఐసోటోపుల ఆవిష్కరణ గందరగోళాన్ని మరింత పెంచింది. ఐసోటోపులు ఒకే మూలకం యొక్క పరమాణువులు. వీటి ద్రవ్యరాశి వేరువేరుగా ఉంటుంది, కానీ వాటి లక్షణాలు దాదాపుగా సమానంగా ఉంటాయి. క్లోరిన్ యొక్క ఈ ఐసోటోపులను చూడండి. వాటి విభిన్న ద్రవ్యరాశి కారణంగా మనం వాటిని వేర్వేరు ప్రదేశాలలో ఉంచినట్లయితే అది కరెక్టేనా? 1912 నాటికి అటువంటి 50 ఐసోటోపులు కనుగొనబడ్డాయి. ఇప్పుడు మెండెలేవ్ పట్టికను మెరుగుపరచాల్సిన అవసరం ఏర్పడింది. ఇది చాలా కాలంగా ఆమోదించబడింది. ఇతను హెన్రీ మోస్లే అనే శాస్త్రవేత్త. మూలకాల లక్షణాలు వాటి పరమాణు సంఖ్య అనగా అటామిక్ నెంబర్పై ఆధారపడి ఉంటాయని 1913వ సంవత్సరంలో తన ప్రయోగాల ద్వారా నిరూపించాడు. పరమాణు ద్రవ్యరాశి అనగా అటామిక్ మాస్ పై కాదు. పరమాణు సంఖ్య అంటే ఏమిటో తెలుసా? పరమాణు సంఖ్య అనగా పరమాణువు యొక్క కేంద్రకంలో ఉన్న ప్రోటాన్ల సంఖ్య. ఇది ఒక కొత్త ఆలోచన మరియు దీని ఆధారంగా ఆధునిక ఆవర్తన పట్టిక అనగా మోడర్న్ పీరియాడిక్ టేబుల్ రూపొందించబడింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మోస్లే మూలకాలను అమర్చడం ప్రారంభించినప్పుడు ప్రోటాన్ కూడా కనుగొనబడలేదు. అతను ఎక్స్రే ఛాయాచిత్రాలను ఉపయోగించి మూలకాల యొక్క పరమాణు సంఖ్యలను తెలుసుకున్నాడు. ఇది ఎలా ఉంది? దీని గురించి మరొకసారి చదువుదాం. కానీ ఈ అద్భుతం చూడండి. కొన్ని సంవత్సరాల తర్వాత 1917వ సంవత్సరంలో రూదర్ఫర్డ్ ప్రోటాన్ను కనుగొన్నాడు. మోస్లే యొక్క పరమాణు సంఖ్య మరియు కేంద్రకంలో ఉన్న ప్రోటాన్ల సంఖ్య సరిగ్గా ఒకే విధంగా ఉన్నాయని తెలిసింది. పరమాణు సంఖ్య ఆధారంగా పట్టికను ఏర్పాటు చేయడం ద్వారా అనేక సమస్యలు పరిష్కరించబడ్డాయి. ఐసోటోపులకు కూడా సరైన స్థలం లభించింది. ఒకే పరమాణు సంఖ్య కారణంగా అవి ఒకే మూలకం కింద ఉంచబడతాయి. పరమాణు సంఖ్య ఆధారంగా కొత్త మూలకాల లక్షణాలను అంచనా వేయడం కూడా సులభమైంది. మోస్లే 4 తెలియని మూలకాల గురించి చెప్పాడు మరియు వాటిని ఆవర్తన పట్టికలో ఉంచాడు. ఈ 4 మూలకాలు టెక్నీషియం, ప్రొమేథియం, హాఫ్నియం, రేనియం. ఈరోజు మనం ఉపయోగించే ఆవర్తన పట్టిక మోస్లే సహకారంతో తయారు చేయబడింది. మోస్లే 1915లో మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించాడు. పట్టికను సృష్టించిన 2 సంవత్సరాల తర్వాత సైన్స్ ప్రపంచం ఒక అద్భుతమైన శాస్త్రవేత్తను కోల్పోయింది. ఇప్పుడు మీకోసం ఒక పని. ఆధునిక ఆవర్తన పట్టికలోని ప్రసిద్ధ శాస్త్రవేత్తల పేర్లతో అనుబంధించబడిన 5 మూలకాల పేర్లను కనుగొనండి మరియు వాటి సంక్షిప్త పేర్లను కనుగొనండి. మీకు ఈ శాస్త్రవేత్తల ఆవిష్కరణల గురించి ఏమైనా తెలుసా? తెలుసుకోండి.